న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు కీలకం. భూపతిరావు వల్లెటూరులో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. బొల్లపల్లి మండలం వల్లెటూరు గ్రామంలో నర్సరావుపేటకు చెందిన తేజ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వల్లెటూరు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు బొట్ల రఘుప్రసాద్ ఎంఎస్, బొట్ల పార్వతి ఎంబీబీఎస్ డీజీఓ, బొట్ల రంగతేజ ఎంబీబీఎస్ ఎండి, కన్నాటి శ్రావణి డాక్టర్లు రోగులకి సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు చాలా కీలకమని తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు పంచుమర్తి భూపతిరావు తెలిపారు. స్థానిక శివయ్య స్తూపం కూడలిలోని ఓటర్ నమోదు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలంటే పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలన్నారు. వినుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు చురుగ్గా సాగుతోందని, ఈ నెల 6 వరకే గడువు ఉందన్నారు. పట్టభద్రులై ఉండి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అందరికీ నమస్కారం అండి. వినుకొండ నియోజకవర్గ పట్టభద్రులారా మేల్కొనండి. దయచేసి సమయం ఇంకా కేవలం ఉన్నది 3 రోజులు మాత్రమే. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 20 లక్షల ఉద్యోగాల ధ్యేయంతో మన కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు గెలిపించుకున్నారు. నిరుద్యోగ పట్టభద్రులు అందరూ కలిసి మన యొక్క ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని
అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపించాలంటే మన పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ముందులే చేద్దాములే అని ఆలోచించకుండా వెంటనే మీరు పట్టభద్రులుగా ఎమ్మెల్సీ ఓటుని వినియోగించుకోవడానికి ముందు మీరు ఎన్రోల్మెంట్ చేయించుకొని మీ అవకాశం ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ లేకపోతే మన ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కానీ సివై స్టోపల్ సెంటర్లో మన స్వామి పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఓటు నమోదు కార్యక్రమం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు మన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నారు. నమస్కారం. ముఖ్యంగా పట్టభద్రులకి విజ్ఞప్తి, ఏదైతే పట్టభద్రులకి ఓటు నమోదు కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు శివస్తూపం సెంటర్లో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పట్టభద్రులు తమ ఓటుని నమోదు చేసుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 2022 వరకు ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఎనీ డిగ్రీ MBA కానీ MCA కానీ 2022 వరకు ఎవరైతే ఉన్నారో పట్టభద్రులు వాళ్ళు తమ ఓటుని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఆయన్ని కూడా ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ప్రతి వార్డుల్లో ఇంటింటికి వచ్చి ఈ పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీరు ఎవరైతే ఉన్నారో ఆ పట్టభద్రులు వాళ్ళు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఓటర్ని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ నందు గత నెల 15వ తేదీ నుండి ఇప్పటి వరకు వైన్ షాప్స్ కు పర్మనెంట్ లైసెన్సులు ఇవ్వలేదని, అదే క్రమంలో ప్రొవిజనల్ లైసెన్సులు పర్మనెంట్ లైసెన్సులు ఇచ్చే క్రమంలో నిమగ్నమై ఉన్నామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవర శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. దుకాణాలు సర్దుబాటు ఇంకా అవలేదని, అయినా ఈ 15 రోజులలో నూజెండ్ల మండలంలోని రవ్వారం, ఖమ్మంపాడు, వినుకొండ టౌన్లో మొత్తం 3 బెల్ట్ షాపులపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా బెల్ట్ షాప్స్ నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, పదే పదే బెల్ట్ షాప్స్ నిర్వహించే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయబడునని ఈ సందర్భంగా తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన బండారు రాజేశ్వరి అనే వీర మహిళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో గత 6 రోజులుగా సైకిల్ యాత్ర నిర్వహించడం ఎంతో అభినందనీయంగా ఉందని ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు తెలిపారు. ఆదోని నుండి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వరకు వారాహి సైకిల్ యాత్ర కొనసాగిస్తున్న తరుణంలో వినుకొండ వచ్చిన సైకిల్ యాత్రకు స్వాగతం పలికి బండారు రాజేశ్వరిని అభినందించారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో సైకిల్ యాత్ర చేస్తున్నందుకు ఆమెను ప్రత్యేకంగా అభినందించి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఎంత ఉందో ఈ యాత్రను బట్టి తెలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ వీర మహిళ బండారు రాజేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఉన్నత శిఖరాలు అలంకరించాలని, అతని ఆరోగ్యం బాగుండాలని, జనసేన పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి తెలియజేయాలని, అదేవిధంగా దారి పొడవునా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రజలకు పరిచయం చేసుకుంటూ ఈరోజు మరి ప్రజలు పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు, తద్వారా జనసేన పార్టీని ఎలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మహిళ కూడా నల్లమల అడవుల్లో నుంచి సైకిల్ యాత్రగా వస్తూ గత 6 రోజుల నుంచి సైకిల్ యాత్ర చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు వినుకొండ నియోజకవర్గం చేరుకున్నారు. అందుకు వీర మహిళ మన బండారి రాజేశ్వరిని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వీర మహిళను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీర మహిళలందరూ కూడా జనసేన పార్టీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకున్నాను. జై హింద్, జై జనసేన. వర్ధిల్లాలి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. పల్నాడు జిల్లా వినుకొండ మండలం విటుమరాజుపల్లి గ్రామానికి చెందిన కొమ్మతోటి సుధాకర్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోల్లా అరుణ్ కుమార్, డాక్టర్ గోదా జాన్ పాల్ ఆదేశాల మేరకు
వినుకొండ నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ముందుగా నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు కొమ్మతోటి సుధాకర్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర మరియు జిల్లా కట్టుబడి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సమస్యలపై నిరంతరం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సుధాకర్ మాట్లాడుతూ నాకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మాలల పక్షాన మాలల సమస్యలపై పోరాటం చేస్తానని, నియోజకవర్గంలోని మాల ఉద్యోగుల, విద్యార్థులు, మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. వినుకొండ జర్నలిస్టు సోదరులకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వినుకొండ నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గంటెపోగు స్టీవెన్ బాబు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ సలహాదారులు, ప్రముఖ న్యాయవాది దుగ్గిపోగు విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జర్నలిస్టు సోదరులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన కోరారు. జర్నలిస్టు సోదరులు అసోసియేషన్ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జర్నలిస్టు సాగర్ బాబు మాట్లాడుతూ మున్ముందు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ సోదరులు పెద్ద సంఖ్యలో సమావేశం నిర్వహించుకోవాలని, సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వినుకొండ నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారిగా నూజెడ్ల మండలానికి చెందిన దిశ గుడిపూడి యేసురత్నంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.